అంకుర్ హిందీ చిత్రంతో ప్యారలల్ చిత్రాలకు అంకురార్పణ చేసిన ఆద్యుడు శ్యామ్ బెనగల్. ఉడిపికి చెందిన శ్రీధర్ బెనగల్ కుటుంబంలో 1934 డిసెంబర్ 14న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని తిరుమలగిరిలో జన్మించిన శ్యామ్ బెనగల్ చిత్ర నిర్మాణంలో అనతి కాలంలోనే అతి ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివింది ఆర్థిక శాస్త్రమే అయినా ఫోటోగ్రాఫర్ నాన్న ఇచ్చిన కెమెరాతో షూట్ చేయడం నేర్చుకున్న ఆయనను సినిమా రంగం అత్యంతంగా ఆకర్షించింది. అలా అని ఆయన పయనమేమీ పులబాట కాదు. అంకుర్ చిత్రం కథ ఆయన విద్యార్థి దశలో రాసుకున్న దాన్ని సినిమాగా చేయడానికి ఆయనకు చాలా దశాబ్దాలే పట్టాయి. ఆయన నివాసం ముంబైకి మార్చి అడ్వర్టైజ్మెంట్ కంపెనీ లింటాస్లో కొన్ని సంవత్సరాలు కాపీ రైటర్గా పనిచేశారు. తర్వాత అక్కడే క్రియేటివ్ హెడ్ కూడా అయ్యారు. 1962లో ఆయన తీసిన లఘు చిత్రం ఘర్ బైఠా గంగా అన్న గుజరాతీ చిత్రం. 900 పైగా డాక్యుమెంటరీస్, యాడ్ ఫిల్మ్స్ తీసిన ఆయన పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో 1966 నుండి 1973 వరకు ప్రాధ్యాపకుడిగా పనిచేశారు. 1966లో ఆయన తీసిన మరో లఘు చిత్రం ఏ చైల్డ్ ఆఫ్ ద స్ట్రీట్. బ్లేజ్ అడ్వర్టైజింగ్ కంపెనీ లలిత్ బిజ్లాని పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడంతో అంకుర్ చిత్రంతో ఫుల్ టైం ఫిల్మ్ డైరెక్టర్గా ఆయన సినిమా రంగంలో ప్రవేశించాడు. తాను అతి దగ్గరగా చూచిన, గమనించిన తెలంగాణలోని ఫ్యూడలిజం, ఆర్థికంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారిపై, ముఖ్యంగా ఆడవారిపై అఘాయిత్యాలను అంకుర్, నిశాంత్ ప్రతిబింబిస్తే తరువాతి చిత్రాలలో ఆయన వైవిధ్యమైన సృజనశీలత ప్రస్ఫుటించింది. మిల్క్ కోఆపరేటివ్ మూవ్మెంట్ మీద మంథన్ తీసిన హన్సావాడ్కర్ కథను భూమికగా, గాంధీ గారి మీద ద మేకింగ్ ఆఫ్ మహాత్మా, సుభాష్ చంద్రబోస్ గురించి ద ఫర్గాటన్ హీరో, ముజిబుర్ రెహమాన్పై ముజిబ్ ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ తీసిన జీవిత కథలలో కూడా ఆబ్జెక్టివ్, ఎంపాషన్డ్ కథనమే కనిపిస్తుంది. అంతే రిఫైన్నెస్ నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియా, పోచంపల్లి చేనేత కార్మికులపై తీసిన సుస్మాన్, సత్యజిత్ రే మీద తీసిన డాక్యుమెంటరీ చిత్రాల్లో కూడా కనిపిస్తాయి. ముస్లిం స్త్రీలపై తీసిన సర్దారీ బేగం, మామో, జుబేదా, స్త్రీల సమస్యల మీద తీసిన హరిభరి, వేశ్యలపై తీసిన మండి అన్నీ భారతీయ సామాజిక స్థితిగతుల్లోని కొరతలు, సమస్యలు, సందిగ్ధతలు, ఫాల్ట్ లైన్స్ అండ్ డైలమాలకు అద్దం పడతాయి. కలియుగ్ మహాభారతాన్ని అడాప్ట్ చేసుకుంటే జునూన్, త్రికాల్ నవభారతాన్ని కొత్త దృక్కోణంలో చూపిస్తాయి. ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్, ట్రూత్ అండ్ లై వీటి మధ్య ఎంతటి సాదృశ్యత ఉందో చూపించే చిత్రం ఆయన సూరజ్ కా సాత్వాన్ ఘోడా అంటారు చిత్ర విమర్శకులు. ఆయన్ను ఎన్నో అవార్డులు, రివార్డులు, బిరుదులు, పురస్కారాలు వరించినా ఆయన్ను ఎలాంటి గర్వము ఆవరించలేదు. ప్యారలల్ సినిమాకు అంకురం వేసిన, క్రౌడ్ ఫండింగ్కు ఆద్యుడైన ఆయన ఓ మహావృక్షం. ఆయన నీడలో ఎందరో నజరుద్దీన్ షా, ఓంపూరి, సాధు మెహర్, కుల్భూషణ్ ఖర్బాందా, అనంత్ నాగ్, షబానా ఆజ్మీ, స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, అమరీష్ పూరి, రజత్ కపూర్, శ్యామా జైది, వన్రాజ్ భాటియా, గోవింద్ నిహలాని ఇంకా ఎందరెందరో శిక్షణ పొందారు, పరిణత చెందారు, పరిపక్వతను సాధించుకున్నారు. ఆ శ్యామ్ నేడు తొలగింది, ఓ అధ్యాయానికే తెరపడింది. ఆయనే లేకుండా పోయిన ఆ నీడలో, ఆయన తోడులో పెరిగిన ఎన్నో ప్రతిభా సుమాలు, కళా కుసుమాలు పలునాళ్లు పరిమళిస్తూనే ఉంటాయి. శ్యామ్ బాబు పాటవాన్ని గుబాళిస్తూనే ఉంటాయి.